హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో, థంబ్‌నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. సో, ఇదొచ్చేసరికి నా డెలివరీ వ్లాగు. డెలివరీ అయ్యి కూడా 12 డేస్ అలా అవుతుంది. వీడియో అప్లోడ్ చేద్దామంటే అస్సలు ఓపిక లేదు. వీడియో ఎడిటింగ్ చేయాలి, దానికి థంబ్‌నెయిల్ చేయాలి, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో, అవ్వట్లేదు. సో, నాకు పెయిన్స్ అయితే ఇంకా తగ్గలేదు. ఎందుకో 2 సెక్షన్స్ తొందరగా రికవర్ అయినా, బట్ థర్డ్ వచ్చేసరికి అసలు తొందరగా అవ్వలేకపోతున్నా. 2 వీక్స్ దగ్గరకు వస్తుంది, అయినా రికవర్ అవ్వలేకపోతున్నా. సివియర్ పెయిన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో, ఇంకా వీడియో ఎడిటింగ్ చేసిన వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీలవ్వదు. ఎందుకంటే ఇంకా పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు, కుదరట్లేదు. ఇంకా నాకైతే డెలివరీ మండే రోజు 13థ్‌కి ఇచ్చారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో, 13థ్ మండే రోజైతే 7:00కి హాస్పిటల్‌కి వచ్చి అడ్మిట్ అవ్వమని చెప్పారు. సో, ఇంకా మేమైతే మార్నింగ్ 7:00కి హాస్పిటల్‌కి అయితే వెళ్ళాను. ఆ రోజు మార్నింగ్ ఆటోలు బుక్ చేసుకుందామని ఎంతసేపు ఇంట్లో వెయిట్ చేసామో అస్సలు ఆటోలు బుక్ అవ్వలేదు. ఇంకా మా ఆయన నన్ను కన్నయ్యని ఫస్ట్ బైక్ మీద తీసుకెళ్ళి అక్కడ దింపేశాడు. ఇంకా ఆ తర్వాత అత్తమ్మని అమ్ముతాలని తీసుకొని వచ్చేసాడు. ఇంకా నేను వెళ్ళి అడ్మిషన్ అయితే తీసుకున్నా. సో, ఇంకా ఓటీకి తీసుకెళ్లారు. ఫస్ట్ వెళ్ళగానే ఇంకా బీపీ ఇంకా వైటల్స్ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత సిటీజీ అయితే చేశారు. సో, ఫస్ట్ 2 డెలివరీస్కి అయితే ఎప్పుడు సిటీజీ చేయలేదు. కాకపోతే ఫస్ట్ టైం ఇక్కడ అయితే సిటీజీ చేశారు. సిటీజీ పెట్టారు. ఇంకా అది కంప్లీట్ అయ్యేసరికి హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది. ఇంకా ఆలోపు అత్తమ్మ, అమ్మ తల్లి ఇంకా మా ఆయన కూడా వచ్చేసిండు. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ వచ్చేసారు, అమ్మను డాడీ. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ నాకు ప్రిపరేషన్ అంతా చేసేసారు. ఇంకా నేనేంటి అంటే మామూలుగా మా కన్నయ్య ఫస్ట్ డెలివరీ అప్పుడు యూరిన్ క్యాథెటర్ ముందే పెడతారు కదా మనకి. సో, వాళ్ళు పెట్టారు. పెట్టిన తర్వాత ఏంటి అంటే ఒక 10 మినిట్స్కి అట్లా నాకు మామూలుగా యూరిన్లో బ్లడ్ అలా వచ్చింది. వాళ్ళకి తెలియకనో ఏమో తెలియదు, ఏం మిస్టేక్ లేదా నా బాడీ మిస్టేకో నాకు అర్థం అవ్వలేదు. అలా యూరిన్లో బ్లడ్ రావడం వల్ల ఏంటి అంటే వాళ్ళు తీసి మళ్ళీ అనస్థెసియా ఇచ్చిన తర్వాత పెట్టిర్రు. ఆ పెయిన్ నాకు తెలియలేదు. సెకండ్ డెలివరీకి కూడా అలానే పెట్టించుకున్నా మేడం పర్మిషన్ తీసుకొని. ఇంకా ఈ డెలివరీ కూడా నేను అనస్థెసియా ఫిట్నెస్ తీసుకునే ముందే రిక్వెస్ట్ చేశాను అక్కడ డాక్టర్స్ని ఇంకా సిస్టర్స్ని. నాకు అనస్థెసియా ఇచ్చిన తర్వాతనే క్యాథెటర్ పెట్టాలి అనేసి. నాకు డెలివరీ పెయిన్ కంటే ఆ క్యాథెటర్ పెయినే భరించలేను. అయినా సరే వాళ్ళు ఎందుకో వినకుండా ఇంకా ప్రిపరేషన్ అంతా చేసి డాక్టర్ వచ్చే టైంకి యూరిన్ క్యాథెటర్ పెట్టేశారు. యూరిన్ క్యాథెటర్ పెట్టేసరికి నాకు మళ్ళీ అదే పెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ అలానే బ్లడ్ వచ్చింది. ఇంకా మేడం వచ్చేసారు అప్పటికి. అమ్మాయి ఆల్రెడీ చెప్పింది కదా అనస్థెసియా ఇచ్చిన తర్వాత యూరిన్ క్యాథెటర్ పెట్టమని, ఎందుకు అట్లా పెట్టారు, అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేసి కొద్దిసేపు సిస్టర్ని అరిచేసింది అన్నట్టు. అట్లా ఓటీలో ఒక 1 అవర్ టైం అలా వేస్ట్ చేశారు వాళ్ళు. యూరిన్ క్యాథెటర్ పెట్టకుండా అయిపోవు. యూరిన్ క్యాథెటర్ కూడా అదో పెద్ద ప్రాబ్లమా అని మీకు డౌట్ రావచ్చు. ఏంటో తెలియదు, నా బాడీ తత్వమో ఏమో తెలియదు. నాకు ఆ క్యాథెటర్ అంటేనే భయం, ఆ పెయిన్ అంటేనే భయం. ఇంకా నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి ఇంకా డెలివరీ అయ్యే రోజు కూడా మా కన్నయ్యని పక్కన కూర్చొని నేను సిటీజీ పెట్టించుకున్నాను. సో, అక్కడ సిస్టర్స్ ఇంకా మామూలుగా డ్యూటీ డాక్టర్స్ అందరూ అడుగుతున్నారు అన్నట్టు. సో, నీకు ఎవరు కావాలి, చెల్లి కావాలా, తమ్ముడు కావాలా అనేసి అడుగుతుంటే నాకు ఆల్రెడీ చెల్లె ఉంది, నాకు తమ్ముడే కావాలనేసి మా కన్నయ్య చెప్తున్నాడు. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యే ప్రతిరోజు వాడు మామూలుగా నా బేబీ మూమెంట్స్ కానీ అన్నీ చూసేవాడు. అమ్మ తమ్ముడు ఇట్లా తంతున్నాడు, అట్లా తంతున్నాడు అని ప్రతీది చూసేవాడు. అదేంటో తెలియదు, దేవుడు పిల్లల మాటలు వింటాడో ఏమో. మా కన్నయ్యకి తమ్ముడు కావాలని ఎంత గట్టిగా కోరుకున్నాడో ఏమో. వాడితో పాటు నేను కూడా అలానే కోరుకున్నా, నాకు బాబే పుట్టాలి అని అనుకున్నా. అమ్మాయి అయినా పర్లేకుండే, కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒక చిన్న ఆశ, బాబు అయితే బాగుండు అనేసి. మీరు అనుకోవచ్చు ఎవరైతే ఏంటి, అమ్మాయి అయితే ఏంది, అబ్బాయి అయితే ఏంది, ఈ రోజుల్లో కూడా అట్లా ఆలోచిస్తున్నారా అనేసి. ప్రెగ్నెన్సీ రావడమే కష్టం, అలాంటిది అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలని అనుకుంటున్నారు అనేసి. సో, నేను అనుకోవడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నదమ్ములు లేకుండా పెరిగిన మాకు, మేమిద్దరం ఆడపిల్లలమే, మాకు అన్నదమ్ములు లేరు. సో, మా అమ్మకి ఇద్దరు ఆడపిల్లలు అనేసి తోటి కోడళ్ళు కానీ ఆడబిడ్డలు కానీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళైనా కొంచెం చిన్న చూపు చూసేవాళ్ళు. అది ఎందుకో నాకు అంత మంచిగా అనిపించకపోయేది. ఇంట్లో ఒక్క అబ్బాయి అయినా ఉండాలి, లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో నాకు మాత్రమే తెలుసు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎన్నెన్ని అవమానాలు భరించిందో మా అమ్మ. ఇప్పటికి కూడా బాధపడుతుంది ఒక్క కొడుకుంటే బాగుండు అనేసి. అందుకే మా అమ్మ అయినా నేనైనా సరే బాబే పుట్టాలి అని అనుకున్నాం. నేను అసలు పెళ్ళికి ముందు ఏ దేవుని నమ్మేదాన్ని కాదు. అదేంటో తెలియదు, నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఒక్క గుడికి వెళ్ళేదాన్ని కాదు. అసలు కొబ్బరికాయ కూడా కొట్టలేదు పెళ్ళికి ముందు దేవునికి. పెళ్ళైన తర్వాత ఎన్ని మొక్కులు మొక్కుతున్నానో పిల్లల కోసం, ఎన్ని చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు.
నా లైఫ్‌లో ఫస్ట్ టైం నేను శివుడిని నమ్మడం, శివునికి ఒక మొక్కు మొక్కుకోవడం. నాకు కంపల్సరీ అబ్బాయే కావాలని మొక్కుకున్నా. మా సైడ్ ఎక్కువగా వేములవాడ రాజన్నని నమ్ముతారు. అలాగే సమ్మక్క సారక్క తల్లిని. మా ఆయన ఏంటంటే అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలని తనకేం లేకుండే, ఎవరు పుట్టినా హెల్తీగా పుడితే చాలు, ఏ ప్రాబ్లమ్ లేకుండా అంతకంటే గొప్పగా ఇంకేం వద్దు అననైతే అనుకునేవాడు మా ఆయన. కానీ నాకు మాత్రం ఎక్కడో నాకు ఆ బాబు పుడితేనే బాగుండు అని అనుకునేదాన్ని. ఫస్ట్ టైం నేను శివయ్యనైతే కోరుకున్నాను నాకు బాబు పుట్టాలనేసి. దేవుడు నా బాధ విన్నాడో ఏమో తెలియదు. అనుకోకుండా మండే రోజే ఆ శివయ్య బ్లెస్సింగ్స్తోని కన్నయ్య అయితే పుట్టిండు. చిన్న కన్నయ్య. సో చిన్నోడు, పెద్దోడు, ఒక పాప. నా డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అయినా నేనైతే ముగ్గురు పిల్లలు ఉండాలి అనుకున్నా. అందులో 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కావాలనుకున్నా. సో దేవుడు నాకు అలానే ఇచ్చిండు. అండ్ ఇంకా కన్నయ్య కూడా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 5th మంత్ నుంచి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకా డెలివరీ టైం వరకు కూడా ఉమ్ము నీరు ఎక్కువగా ఉంది, మింగే ఛాన్స్ ఉంటుందేమో బేబీ అని చెప్పినా కూడా నేను మండేకే డేట్ తీసుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే మా ఆయన బర్త్డే వచ్చింది. దానికంటే ఒక 2 డేస్ ముందే. ఏప్రిల్ 10th రోజు తన బర్త్డే. ఏప్రిల్ 10th రోజు డెలివరీ చేసుకుందాం అనేసి అనుకున్నా. బట్ ఏంటో తెలియదు, అనుకోకుండా నేను మండే రోజు డెలివరీ తీసుకున్నా. సో 13th రోజు. సో ఫైనల్లీ శివయ్య బ్లెస్సింగ్స్తోని నాకైతే బేబీ బాయ్ పుట్టింది. అది కూడా మండే రోజు. సో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. కిడ్నీ ప్రాబ్లం కూడా లేదని చెప్పారు. మనకి డెలివరీ చేసేటప్పుడు మామూలుగా సిస్టర్స్ అండ్ సర్జన్, కన్సల్టెంట్ డాక్టరు, అనెస్థీసియా డాక్టరు, పీడియాట్రిషియను అందరూ ఉంటారు. సో అక్కడే లైవ్ బర్త్ ఇచ్చినప్పుడు బేబీకి అన్నీ చెక్ చేస్తారు. సో ఇంకా ఇట్లా బయటికి తీసిరో లేదా బేబీని, బేబీ బాయ్ అని చెప్పారు. సో వెంటనే బేబీ వెయిట్ కూడా చెప్పారు. 3.1 అని చెప్పారు. నాకైతే 5లో మాత్రం 3.2 అని ఎంటర్ చేశారు. సో ఇంకా బేబీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాకు ట్యూబెక్టమీ చేయడానికి మా ఆయన దగ్గర సైన్ కూడా తీసుకున్నారు. ఇంకా అవన్నీ నేనేం పట్టించుకోవట్లేదు. బేబీ బయటకు వచ్చిందో లేదో, తనకి ఏం చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనేసి ఇంకా అటే చూస్తున్నా. నేను ఇంకా మామూలుగా పీడియాట్రిషియన్ బేబీని చెక్ చేస్తుంటే ఇంకా నా మైండ్ అంతా బాబు మీదనే ఉన్నది. ఇంకా తీసుకొచ్చి చూపించారు బేబీని క్లీన్ చేసిన తర్వాత. వన్ ఫేస్ చూసిన తర్వాత ఇన్ని రోజులు నేను మా 9 months పడ్డ బాధలన్నీ మర్చిపోయినా ఒక్కసారి. అసలు 5th మంత్ నుంచి ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన థర్డ్ ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ టైంలో ఎన్ని బాధలు అనుభవించినో డెలివరీ తర్వాత అంతకంటే ఎక్కువ అనుభవిస్తున్నా. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన దాంతో చెప్తున్నా. ఎవరైనా సరే థర్డ్ ప్రెగ్నెన్సీ మాత్రం ప్లాన్ చేసుకోకండి. ఒకవేళ చేసుకుంటే ప్రాణంగా చూసుకునే భర్త అయినా ఉండాలి, లేదంటే ప్రాణం పెట్టి చూసుకునే కన్న తల్లిదండ్రులైనా ఉండాలి. ఆ ఇద్దరు లేకపోతే ఆ లైఫ్ నరకంగా ఉంటుంది. 3 పిల్లలతోని నేను ఎన్ని ఫేస్ చేసినో అనుభవంతో మాత్రం చెప్తున్నా. అర్థం చేసుకోండి, తప్పుగా మాత్రం అనుకోవద్దు. మాటల వరకు అన్నీ నేను చేస్తాను, నేను ఉన్నా కదా అన్న వాళ్ళు మనం డెలివరీ తర్వాతనో, మనం బాగాలేనప్పుడు ఎప్పుడు మన వెంట ఉండరు. మనం మంచిగా ఉంటే అందరికి చేసి పెట్టాలి. మనం బాగాలేకపోతే మాత్రం మనల్ని చూసే దిక్కే ఉండదు. డెలివరీ అయ్యి ఇంటికి వచ్చినాక అసలు ఇవ్వలేని పరిస్థితి. పక్కన చూస్తే బాబు ఏడుస్తున్నాడు, కనీసం కదలలేదు. అసలు ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నాలో నేనే బాధపడతాను. బయటికి చెప్పి గొడవ పడి దాన్ని పెద్దగా చేసుకునేడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. ఈ డెలివరీ టైంలో నేను బాగా మిస్ అయిందంటే అమ్ము తల్లినే. కానీ పిల్లలిద్దరు ఒక కాడ, నేను ఒక కాడ. ఇంకా తప్పలేదు, కష్టమైనా సరే భరించగా తప్పలేదు. అమ్ము తల్లిని చూస్తే కళ్ళలో నీళ్ళు ఆగకపోయేది. కానీ కొన్ని టైంలో, కొన్ని సిచ్యువేషన్లో, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పలేదు. సో ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.